నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాష్ రాజ్ చేసిన సెన్సేషనల్ కమెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఒక తమిళ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ పవన్ కళ్యాణ్ ని కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. సో ప్రకాష్ రాజ్ గారి కామెంట్స్ కొత్త ఏం కాదు. ఆఫ్ కోర్స్ అడపదడప చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ట్వీట్ అయినా చేస్తారు, లేకపోతే ఆయన వీడియోస్ అయినా రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్ గా మొన్న జరిగిన ఒక తమిళ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన ఫుట్బాల్ తో కంపేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారు. సో దీన్ని ఎలా చూడాలి అని అంటారు? అంటే ప్రకాష్ రాజ్ గారి గురించి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ప్రజలు మాట్లాడుకోవడం మర్చిపోయారు. ప్రకాష్ రాజ్ వ్యక్తిత్వము చెడ్డదే, ఆయన ఐడియాలజీ చెడ్డదే. ఇవాళ ఈ కమ్యూనిస్ట్ అనబడే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కమ్యూనిజం అంటే వాళ్ళు అనుకుంటారు హిందుత్వాన్ని వ్యతిరేకించడం అనుకుంటారు. కమ్యూనిజం అంటే దానికి సరైన అర్థం కూడా ఇవాళ లేదు అని చెప్పాలి. ప్రజలు ఆదరించడం మానేశారు. ఇవాళ కమ్యూనిస్టులకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ స్థానం ఉందా అంటే లేదు. ఆంధ్రప్రదేశ్లో అయితే కనీసం పోటీ చేయడానికి కూడా, వాళ్ళతో పొత్తు పెట్టుకోవటానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. ఆయనది కమ్యూనిస్టు భావజాలం. ఈ భావజాలాన్ని వదిలేసి కమ్యూనిస్టు దేశాలు వదిలేసి అభివృద్ధి వైపు పరుగులు పెడతా ఉన్నాయి. ఇంకా కాలం చెల్లిన సిద్ధాంతాలను పట్టుకుని వేలాడుతున్నాడు. కాబట్టి ప్రకాష్ రాజు, ప్రజలకి ప్రకాష్ రాజు వల్ల కించిత్ ఉపయోగం ఉందా అండి? ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయా? ఎందుకు అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఈయన అంటాడు, ఆయన అసలు కొన్నిసార్లు గద్దర్ భావజాలం అంటాడు, చెగువేరా అంటాడు, ఇప్పుడేమో హిందుత్వ గురించి మాట్లాడుతున్నాడు. అరే మాట్లాడద్దా? గద్దర్ భావజాలము, చెగువేర భావజాలం అంటే ఏంటి? దేవుడు లేడని చెప్పటమా? పెరియార్ భావజాలం అంటే దేవుడు లేడని చెప్పడం కాదు. అందులో ఉన్న మంచిని గ్రహిస్తాడు. మనం ఒక సినిమా చూస్తామండి, మంచి చెడు రెండు ఉంటాయి. మంచిని స్వీకరించాలి. ప్రతి అంశంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం ఆ అంశాన్ని అందులో చూసాం కాబట్టి, దాన్ని మనం స్వీకరించాం కాబట్టి ఆ చెడును కూడా స్వీకరించడం కాదు కదా. మన రాజ్యాంగం ఉంది ప్రియాంక గారు. రాజ్యాంగం అనేక దేశాల సమాహారం. ఈ లండన్లో ఉన్న రాజ్యాంగంలో ఈ ఒక్క మంచి పాయింట్ అని ఇక్కడ తెచ్చిపెట్టుకున్నాం. అమెరికాలో ఈ మంచి పాయింట్ అని తెచ్చిపెట్టుకున్నాం. తర్వాత పలానా దేశంలో ఈ మంచి పాయింట్ ఉందని తెచ్చిపెట్టుకున్నాం. ఇలా మన రాజ్యాంగం తయారు చేసే క్రమంలో ఇతర దేశాల్లో ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఏ ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాం మనం. అంటే ఏంటి? మంచిని స్వీకరించు, చెడును వదిలే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లెఫ్ట్ భావజాలలో మంచిని స్వీకరించాడు, రైట్ భావజాలలో మంచిని స్వీకరించాడు. ఒక మానవత్వం కలిగిన వ్యక్తి. ఆయన లెఫ్టిస్ట్ కాదు, రైటిస్ట్ కాదు, ఆయన హ్యూమనిస్టు. ఈ విషయం ప్రకాష్ రాజ్కి తెలియాలి. 21 సీట్లకి 21 సీట్లు గెలిచి దేశంలోనే ఒక సంచలనం సృష్టించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాడు ఇంకా అంటే, ప్రకాష్ రాజ్ సిగ్గు తెచ్చుకోవాలి. సిగ్గు శరం ఉందా ప్రకాష్ రాజ్ నీకు ఇవాళ అని అడుగుతున్నాను నేను. స్టాలిన్ తో కంపేర్ చేశారు. అక్కడ ఏమని కంపేర్ చేశారు స్టాలిన్ తోటి? సమానత్వం అని ఒక నాయకుడు మాట్లాడుతూ ఉంటే, ఇంకొకరేమో ఆంధ్రాలో ఉండే డిప్యూటీ సీఎం ఏమో హిందుత్వం అని మాట్లాడుతున్నారు అని అనేసి కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. ఆయన హిందుత్వంలోకి రమ్మని ఎవరిని చెప్పలా. హిందుత్వాన్ని అభివృద్ధి చెయ్యాలి అని ఆయన చెప్పలా. హిందూ మత ఆచారాలకు భంగం కలిగితే నేను ఒక హిందుత్వవాదిగా నేను బయటకు వస్తా అన్నాడు. అంటే ఇక్కడ మనం ఉన్మాదం కాదు, ఇది వాదం మాత్రమే. ఉన్మాదం ఎవరికి ఉంది? ప్రకాష్ రాజుకు ఉంది ఉన్మాదం. ఏ రకంగా? కమ్యూనిస్టు భావజాలం పేరు చెప్పేసి హిందుత్వాన్ని వ్యతిరేకించడమే కమ్యూనిస్టు భావజాలం అనుకునే ఒక మూర్ఖపు కామని ప్రకాష్ రాజ్. అంతకుమించి అతనికి ఏం తెలుసండి? కనీసం అతని క్యారెక్టర్ కూడా సమాజం మెచ్చని క్యారెక్టర్ అతనిది. సమాజమైన అతని క్యారెక్టర్ని మెచ్చుతుందా అంటే, ఎవరికైనా మీరు ఎప్పుడైనా చూసారు ప్రకాష్ పలానా కార్యక్రమానికి కోసం విరాళం ఇచ్చారు, ప్రకాష్ రాజ్ పలానా వాళ్ళకి సహాయపడ్డాడు, ప్రకాష్ రాజ్ పలానా మంచి పని చేశాడని ఎప్పుడైనా చూసారా మీరు? మహా అంటే ఆ ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడుతుందని తెలంగాణలో 2 రోజులను ఏదో దత్తత తీసుకున్నా అంటే ఎప్పట్లోనూ దానికి సంబంధించిన ఆయన చేసిన యాక్టివిటీస్ కూడా ఏం కనపడవు. కానీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఈ 25 ఏళ్ల జర్నీలో ఆయన సినిమా హీరో అయిన ముందుగానే, అయిన తర్వాత మనకు అందరూ ఆయన పరిచయం అయ్యారు. ఆ రోజు నుంచి ఇవాల్టి దాకా కొన్ని కోట్ల రూపాయలు వితరణ చేసిన గొప్ప మానవతావాది ఆయన. అది చూడరా? అంటే ఒక పార్శ్వం చూస్తారా మీరు?
హిందువుల గురించి మాట్లాడితే మీకు కాలిపోద్దా, మండిపోద్దా? నాకు అర్థం కాలేదు. ఎందుకంత ద్వేషం మీకు హిందుత్వం అంటే, హిందూవాదులు అంటే, లేకపోతే హిందూ సమాజం అంటే మీకు ఎందుకంత ద్వేషం అని నేను అడుగుతున్నా. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద కాదు మీరు విద్వేషం రెచ్చగొడుతున్నది, విద్వేషం చిందిస్తున్నది. మీరు హిందూ సమాజం మీద మాట్లాడుతున్నారు. మీరు రేపొద్దున ఇస్లాంలో ఏదైనా సమస్య వస్తే ముందు నిలిచేవాడు పవన్ కళ్యాణ్ మాత్రమే. పెద్ద ఆయన అంటాడు, నువ్వు హిందూ అయితే ద బెస్ట్ హిందూగా ఉండు, నువ్వు ముస్లిం ఇస్లాంను పాటిస్తే ద బెస్ట్ ఇస్లాం ఉండు. ఏ మతమైనా ఏ కులమైనా మంచినే బోధిస్తుంది కదండి. భగవద్గీత కావచ్చు, బైబిల్ కావచ్చు. నువ్వు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండి నువ్వు సమాజానికి హితం చేసే ఒక పని చేయంటారు అంతే. సో ఈ క్రమంలో ప్రకాష్ రాజు అంటున్నట్టుగా ఆయన ఫుట్బాల్ అనుకుందాం మనం. ఎస్, మంచి అక్కుంటే అక్కడికి వెళ్తాడు. ఫుట్బాల్ ఆయన జనం కోసం. మొన్న మీరు 6 చనిపోతే వాళ్ళ బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి కింద మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ అడిగాడు. ఎస్, ఆ రకంగా మీరు అనుకుంటే ఆయన ఫుట్బాలే. మంచి కోసం, జనం కోసం, కింద పొర్లడం కోసం కూడా ఆయన ఇక్కడ వెనకంజ వేయడు ఆయన. ఎస్, ఆయన ఫుట్బాలే. మంచి కోసం ఫుట్బాల్గా మారతాడు, మంచి గోల్స్ చేస్తాడు, మంచి వైపు నిలబడతాడు. మీలాగా మూర్ఖుడు కాదు, ఏదో సొల్లు మాటలు కబుర్లు బయటకు చెప్పి లోపలంతా మీరు చేసేదంతా ఏదో పనిలే. సో అలాంటి చాలా మంది ముందు అసలుకి ఆయన పనిచేస్తున్న నిర్మాతలకి సహకరించమని చెప్పండి. నిర్మాతలు ఆయన మీద కేసు వేస్తున్నారు. కొన్ని రోజులు తెలుగు సినిమా ఇండస్ట్రీ అతను బలుపును సహించలేక అతను అల్లు అర్జున్ ఒకటే, నేను తెలుగు ఇండస్ట్రీకి నేను అవార్డు ఏదో జాతీయ అవార్డు తెచ్చా అంటున్నాడు ఇప్పుడు అల్లు అర్జున్ అన్నట్టు. బలుపు మనుషులు వీళ్ళంతా, బలుపు ఉండకూడదు అనే దానికి తాజా ఉదాహరణ అల్లు అర్జున్. అసలు ఎప్పటి నుంచో ఒక పెద్ద ఉదాహరణ ఈ ప్రకాష్ రాజు. అందుకే ప్రకాష్ రాజుని ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ ఒక సందర్భంలో బ్యాన్ కూడా చేసింది. డెఫినెట్ గా ఇలానే కూస్తూ ఉన్నాడు అనుకోండి కూతలు, అతను ఇక మళ్ళీ సినిమాల్లో నటించడం అనేది ఉండదు. అతని సినిమాలను బహిష్కరిస్తారు. ఆ పరిస్థితి అతను తెచ్చుకోకూడదని నేను అతనికి హితవు పలుకుతున్నాను. సో ఫుట్బాల్ తో కంపేర్ చేసినా మీరు అది ఒక పాజిటివ్ యాంగిల్ లో తీసుకెళ్లారు. రియల్లీ వెరీ వెల్ సెట్ కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.